ఓం శాంతి. ఈరోజు మురళి 25/11/2021. मीठे बच्चे अपनी तकदीर ऊंच बनानी है तो रूहानी सेवा का शौक रखो. सबको జ్ఞానధన్ కా దాన్ కర్తే రహో. మధురమైన పిల్లలరా, తమ అదృష్టం ఉన్నతంగా తయారు చేసుకోవాలి అంటే సేవ యొక్క ఇంట్రెస్ట్ పెట్టుకోండి. అందరికీ జ్ఞానధనము दानम చేస్తూ ఉండండి. प्रश्न: रूहानी बाप ऐसी कौन सी श्रीमत देते जो आज तक किसी मनुष्य ने नहीं दी? ఆత్మిక తండ్రి శివ్ బాబా ఎలాంటి శ్రీమతం ఇస్తున్నారు మనకు? ఈనాటి వరకు ఏ మనుషులు ఇవ్వలేదు అలాంటి శ్రీమతం. అటువంటి ఏ శ్రీమతం బాబా మనకు ఇస్తున్నారు? ఆత్మిక తండ్రి శివ్ బాబా ఎలాంటి శ్రీమతం ఇస్తున్నారు? ఇంతవరకు ఏ మనుషులు ఇవ్వలేదు అలాంటి శ్రీమతం. उत्तर: हे रूहानी बच्चे, तुम रूहानी सेवा में दतीजी ऋषि की तरह हड्डियाँ दो. ఓ ఆత్మిక పిల్లలరా, మీరు ఆత్మిక సేవలో దతిచి ఋషి మాదిరిగా ఎముకలు అర్పించండి, ఎముకలు అరగదీయండి. बाप से जो అవినాశి జ్ఞాన రత్న మిలే ఉన్కా దాన్ కరో. బాబా నుండి అవినాశి జ్ఞాన రత్నాలు ఏవైతే లభిస్తున్నాయో అవి దానం చేయండి. यही है सच्ची सेवा. इधे सत्यमेन सेवा. ऐसे सेवा करने की मत कोई भी मनुष्य नहीं दे सकता. ఇలాంటి సేవ చేయమనేటటువంటి మతము మనుషులెవరు ఇవ్వలేరు. रूहानी सेवा करने वाली खुशी में नाचते रहेंगे. ఆత్మిక సేవ చేసే పిల్లలు ఖుషిలో నాట్యం చేస్తూ ఉంటారు. తక్దీర్ ఊంచ్ బంతి జయేగి. ఆత్మిక సేవ చేయడం వల్ల అదృష్టం కూడా ఉన్నతమైంది తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఆత్మిక సేవ చేయడంలో ఎముకలు అరగదీయాల్సి వచ్చినా కూడా ఎముకలు అరగదీసి సేవ చేయండి అని బాబా శ్రీమతం ఇస్తున్నారు. గీత్: బదల్ జాయే దునియా నా బదలేంగి హమ్. ప్రపంచము మారిపోయినా మేమేదైతే ప్రతిజ్ఞ చేసుకున్నామో దాని నుండి మేము మారిపోము. మా ప్రతిజ్ఞ పైన మేము నిల్చుంటాము అని పాట ఇది. ఓం శాంతి. बच्चों ने गीत की 2 लाइन सुनी. उन्होंने तो गीत बना दिया. जैसे कोई की सगाई होती तो ये पक्का ही है कि स्त्री पुरुष कभी एक दो को छोड़ेंगे नहीं. कोई विरला ऐसे होते हैं जो आपस में नहीं बनते तो छोड़ भी देते. यहाँ तुम बच्चे किसके साथ प्रतिज्ञा करते हो? ईश्वर के साथ. బాబా చెప్తున్నారు, పిల్లలు పాట యొక్క లైన్ విన్నారు కదా, పాట అలాగనే తయారు చేసేసారు, కానీ దాని అర్థము బాబా మనకి ఇప్పుడు చెప్తున్నాను. ఏదేమైపోయినా మేము మారిపోము అంటే లౌకికంలో చూడండి, వివాహము సంబంధం ఎవరితోనైనా నిశ్చితం అయిపోయిందనుకోండి, ఎటువంటి పరిస్థితుల్లోనైనా అక్కడ పతి పత్ని ఎప్పుడు ఒకరినొకరు విడిచిపెట్టరు కదా. ఎవరో కొద్ది మంది అలాంటి వాళ్ళు ఉంటారు, పరస్పరం పడకపోతే వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇక్కడ మీరు మిమ్మల్ని విడిచిపెట్టము అనే ప్రతిజ్ఞ. ప్రపంచం ఏమైపోయినా కానీ మిమ్మల్ని విడిచిపెట్టము అని ఈ ప్రతిజ్ఞ ఎవరితో చేస్తున్నారు? ఈశ్వరంతో చేస్తున్నారు ఈ ప్రతిజ్ఞ. ఈ అర్థం వస్తుంది ఈరోజు పాటలో అన్నమాట. जिसके साथ तुम बच्चों की व सजनियों की सगाई हुई है. ఈశ్వరునితో పిల్లలు మీకు సంబంధం ఏర్పడింది, ఇప్పుడు निश्चितమైంది సంబంధం. परंतु ऐसा जो विश्व का मालिक बनाते उनको भी छोड़ देते हैं. కానీ ఇంత విశ్వానికి మాలికులుగా తయారు చేసే బాబాను కూడా వదిలేసే పిల్లలు ఉన్నారు. यहाँ तुम बच्चे बेटे तुम जानते अभी बेहद का बाप दादा आया कि आया. ఇక్కడ పిల్లలు కూర్చున్నారు. మధుబన్లో అయితే అనంతమైన బాప్ దాదా మా ఎదురుగా రానే వచ్చేసారు అనే దృష్టితో ఈ ఆలోచనతో కూర్చుంటాం కదా. ये अवस्था जो तुम्हारी यहाँ रहती बाहर सेंटर पर हो ना सके. यहाँ तुम समझेंगे बाप दादा आया कि आया. बाहर सेंटर पर समझेंगे बाबा की बजाई हुई मुरली आए कि आई. यहाँ और वहाँ में
बहुत फ़र्क रहता, क्योंकि यहाँ बेहद के बाप दादा के सम्मुख तुम बैठे हो, वहाँ तुम सम्मुख नहीं हो. బాబా చెప్తున్నారు, మధుబన్లో ఉన్నంతసేపు మీ ఆలోచన ఏముంటుంది, మీ అవస్థ ఎలా ఉంటుంది. బాప్ దాదా మా ఎదురుగా రాని వచ్చారు, మురళి వినిపిస్తున్నారు అనే ఆలోచనతో కూర్చుంటారు కదా. అదే బయట సెంటర్స్లో అయితే మధుబన్లో బాబా వినిపించిన మురళి మా దగ్గరికి రాని వచ్చింది, మధుబన్ నుండి వచ్చిన మురళి వింటున్నాము అని ఇక్కడ అనుకుంటారు సెంటర్లో వినేటప్పుడు. కాబట్టి మధుబన్కి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది కదా. మధుబన్లో ఉన్నప్పుడు బాప్ దాదా సమ్ముఖంగా కూర్చున్నాము అనే ఫీలింగ్లో ఉంటారు. छाती सम्मुख जाकर मुरली सुने, यहाँ बच्चों की बुद्धि में आया कि बाबा आया कि आया. जैसे और सत्संग होते वहाँ समझेंगे फलाना स्वामी आएगा. బాబా చెప్తున్నారు, సెంటర్లో అయితే బాబా సమ్ముఖంగా అని సాకారంగా ఆ అనుభవం అవ్వదు కదా. భలే నిరాకారి రూపంలో ఆకారి రూపంలో బాబా సమ్ముఖంగా కూర్చొని వింటున్నామని భావంతో వింటాం, కానీ సాకారంగా బాబా ఎదురుగా మనం ఉన్నామనే ఫీలింగ్ కలగదు కదా. అందుకే మధుబన్ వెళ్ళాలి, బాబా సమ్ముఖాన్ని అనుభవం చెయ్యాలి అనుకుంటాం మనము. మధుబన్లో ఉన్నప్పుడు బాబా వచ్చేసారు మా ఎదురుగా అని ఆలోచనతో ఉంటారు కదా. వేరే సత్సంగాల్లో అయితే ఫలానా స్వామీజీ వస్తారు మా ఎదురుగా అని ఆలోచనతో ఉంటారు. परंतु ये ख्यालात भी सबके एक रस नहीं रहती. कोई को संबंधी याद आएगा, बुद्धि एक गुरु के साथ भी ठहरती नहीं है. जो विरला ही होगा जो स्वामी की याद में बैठा होगा. यहाँ भी ऐसे हैं. ऐसा नहीं कि सब शिव बाबा की याद में रहते, बुद्धि दौड़ती रहते, मित्र संबंधी याद आएंगे. सारा समय एक ही शिव बाबा के सम्मुख रहने में तो ओहो सब भाग स्थायी याद में कोई विरला ही रहते हैं. బాబా చెప్తున్నారు, లౌకికంలో కూడా సత్సంగంలో ఫలానా స్వామీజీ వస్తారని ఎదురు చూస్తూ కూర్చుంటారు కదా స్వామీజీ స్మృతిలో. కానీ అక్కడ కూడా అందరి స్మృతి ఏకరసంగా ఉంటుంది అనడానికి లేదు. బుద్ధి బయటకు వెళ్తూ ఉంటుంది కొంతమందిది. స్వామీజీ గురూజీ వైపే కాకుండా వేరే వైపు కూడా బుద్ధి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట, ప్రపంచ విషయాల్లోకి. సేమ్ ఇక్కడ కూడా అలాగే అవుతూ ఉంటుంది. ఇక్కడ పాటలు మోగుతూ ఉంటాయి, లైట్ వెలుగుతుంది, వచ్చి కూర్చుంటాము. లేదా ఇంట్లోనైనా బాబాని జ్ఞాపకం చేయాలని కూర్చుంటాము. మొత్తం సమయం అంతా శివబాబా స్మృతిలోనే ఉండిపోతున్నారా అంటే లేదు, బుద్ధి తిరుగుతూ ఉంటుంది. మిత్ర సంబంధికులు గుర్తొస్తారు, ఏవో గుర్తొస్తాయి. కూర్చున్న సమయం అంతా శివబాబా సమ్ముఖంగానే ఉండే అనుభవంలో ఉంటే ఓహో సౌభాగ్యం ఆ స్మృతి కానీ ఉంటే అని చెప్తున్నారు బాబా. కానీ స్థిరంగా ఆ స్మృతి అనేది ఎవరో కొద్దిమందికి ఉంటుంది. यहाँ शिव बाबा के सम्मुख रहने में तो बहुत खुशी रहनी चाहिए. अतीन्द्रिय से गोपी वल्लभ के गोपियों से पूछो, ये यहाँ का गाया हुआ है. మధుబన్లో శివబాబా సమ్ముఖంగా ఉండడంతో చాలా ఖుషి అనేది అనుభవం అవుతుంది. దీన్ని అతీంద్రియ సుఖం అని కూడా చెప్పారు. గోపీ వల్లభని యొక్క గోపికలను అడగండి అన్నారు అతీంద్రియ సుఖం కోసం. అది ఇక్కడ బాబా ఎదురుగా మనం అనుభవం చేసే విషయమే అక్కడ భాగవతంలో రాశారు. బాబా మురళి వింటుంటేనే అతీంద్రియ సుఖం అనుభవం అవుతుంది కదా. అదే మధుబన్లో ఎదురుగా ఉంటే ఇంకా అతీంద్రియ ఆనందం సుఖం. यहाँ तुम बाबा की याद में बैठे हो, जानते हो अभी हम ईश्वर के बनिए फिर दैवी गोद में होंगे. ఇక్కడ బాబా స్మృతిలోనే కూర్చున్నారు మీరు. మధుబన్లో ఉంటే ఇంకా అసలు బాబా స్మృతి అలా ఉండిపోతుంది కదా. మనం ఈశ్వరుని పిల్లలయ్యాము, నెక్స్ట్ జన్మలో దైవీ సంతానం అవుతాము అని బుద్ధిలో ఉంది కదా. बल कोई की बुद्धि में सर्विस के ख्यालात चलते, इस चित्र में ये करेक्शन करे, ये लिखे. परंतु अच्छे बच्चे होंगे तो समझेंगे कि अभी तो बाप से ही सुनना और कोई संकल्प आने नहीं देंगे. భలే కొంతమంది బుద్ధిలో సేవ కోసం ఆలోచనలు నడుస్తూ ఉంటాయంట. ఈ కరెక్షన్ చేస్తే బాగుంటుందేమో, ఈ కరెక్షన్ చేస్తే బాగుంటుందేమో, ఇలా రాస్తే బాగుంటుందేమో అని. కానీ మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో బాబా ఎదురుగా వింటున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు నడిపించరు. బాబా ఏం చెప్తామో అది నేను వింటాను అని ఇంకో సంకల్పం రానివ్వరు. బాబా వినిపిస్తున్నప్పుడు ఎదురుగా కూర్చొని మన బుద్ధి నడిపించడం, ఇంకా ఇలా కరెక్షన్ చేస్తే బాగుంటుంది, ఇలా కరెక్షన్ చేస్తే బాగుంటుంది, బాబాకు సలహాలు ఇవ్వడానికి మనం ఆలోచిస్తున్నామా ఏంటి.
బాబా చెప్పింది వినాలి, ఇంకా ఆలోచన రాకూడదు. बाप ज्ञान रत्नों से झोली भरने आए तो बाप से ही बुद्धि योग लगाना है. బాబా జ్ఞానరత్నాలతో మన జోలి నింపటానికి వచ్చారు కాబట్టి బాబాతోనే మన బుద్ధి యోగం जोड़िंचकोल. नंबर बार धारणा करने वाले तो होते ही है, कोई अच्छी रीति धारण करते, कोई कम धारण करते. నంబర్ వారీగా ధారణ చేసుకునే పిల్లలు ఉంటారు, కొంతమంది బాగా క్యాచ్ చేసి ధారణ చేస్తే కొంతమంది తక్కువగానే ధారణ చేసుకుంటున్నారు. బుద్ధి యోగ और तरफ दौड़ता रहेगा तो धारणा नहीं होगी. ఇక్కడ మురళి వింటూ కూడా బుద్ధి వేరే వైపు పరిగెడుతూ ఉంటే బాబా ఏం చెప్పారో ఆ పాయింట్స్ ఖచ్చితంగా ధారణ అవడం అనేది ఉండదు. సగం అటు సగం ఇటు బుద్ధి ఉంటూ ఉంటుంది కదా. జ్ఞానం బాబా పాయింట్స్ మిస్ అవ్వకుండా ధారణ అవడం అనేది ఉండదు. కచ్చే హో జాయింగే, అప్పుడు ఏమవుతారు, పచ్చిగా ఉండిపోతారు. एक दो बार मुरली सुनी, धारणा नहीं हुई तो आदत पक्की हो जाती, फिर कितना भी सुनता रहेगा धारणा होगी नहीं, किसको सुना नहीं सकेंगे. బాబా చెప్తున్నారు, ఒకసారి రెండు సార్లు అలా మీరు మురళి విన్నారు, బుద్ధి అటు ఇటు తిరిగింది, ధారణ అవ్వలేదు. అలాగే రోజు వచ్చి వింటున్నారు, దాన్ని మీరు బుద్ధిని ఒక స్టడీలో పెట్టకుండా అప్పుడు ఏమవుతుంది, అలవాటు అయిపోతుంది. అలాగే మురళి వింటూ బుద్ధి అటు ఇటు తిప్పడం అలవాటు అయిపోతుంది అన్నమాట. ఈ అలవాటు గట్టిపడిపోతుంది. గట్టిపడిపోయి తర్వాత ఎన్ని సంవత్సరాలు మీరు బాబా నుండి వింటున్నా కానీ ధారణ అవ్వదు, ఎవరికి మీరు వినిపించలేరు. जिसको धारणा होगी उसको सर्विस का शौक होगा. అందుకే మనం బుద్ధిని స్టడీలో పెట్టి వినడం అనేది ప్రాక్టీస్ చేయించాలి బుద్ధి ద్వారా. అది ఎటు తిరిగితే అటు వదిలేయకూడదు. బాబా చెప్తున్నారు, ఎవరికి జ్ఞానం ధారణ అవుతూ ఉంటుందో వాళ్ళకి సర్వీస్ యొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఉచ్చల్తా రేగా, వారికి సర్వీస్ యొక్క ఇంట్రెస్ట్ అనేది పొంగుతూ ఉంటుంది వాళ్ళలోని. जाकर धन दान करो क्योंकि ये धन एक बाप के सिवाय और कोई के पास है ही नहीं. నేను వెళ్ళాలి, ఈ ధనం దానం చేయాలని వాళ్ళలో ఒక ఇంట్రెస్ట్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక బాబా తప్ప ఇంకెవరి దగ్గర ఈ ధనం లేదు, మనమే ఇవ్వగలం ఎవరికైనా ఈ ధనం. बाप ये भी जानते सबको धारणा हो ना सके, सब एक रस ऊंच पद पा नहीं सकते, इसलिए बुद्धि और तरफ भटकती रहती. బాబాకి ఇది కూడా తెలుసు, అందరికీ ఒకలా ధారణ అవ్వదు. ఈ జ్ఞానము ఉన్నత పదవి పొందేయడం అనేది జరగదు. ఎందుకు, బుద్ధి అటు ఇటు తిరుగుతుంది కదా. బుద్ధి అటు ఇటు తిరుగుతుందంటే పదవి పొందేది వాళ్ళకి లేదు. భవిష్యత్ తక్దీర్ ఇతని ఊంచ్ బన్ నీ సక్తి హై. పదవి పొందట్లేదంటే అర్థం ఏంటి, భవిష్యత్ అదృష్టాన్ని అంతగా తయారు చేసుకోలేరు వాళ్ళు. फिर कोई स्थूल सर्विस में अपनी हंडी देते, सबको राज़ी करते हैं. जैसे भोजन पकाता है खिलाते, ये भी सब्जेक्ట్ అయినా కొంతమంది స్థూలమైన సేవ చేసి మార్కులు సంపాదించుకుంటారు, ఎముకలు అరగదీసి సేవ చేస్తారు, అందరినీ తృప్తిపరుస్తారు, వంట తయారు చేయడం, తినిపించడం. ఇది కూడా ఒక విశేషమైన సబ్జెక్టే జ్ఞాన మార్గంలో. జ్ఞానం వినిపించడం ఒకటే కాకుండా మనం మనసు పెట్టి తృప్తిగా ఎవరికైనా తయారు చేసి పెట్టడం, తినిపించడం, వంట తయారు చేయడం. सर्विस का जिनको शौक होगा वो मुख से कहने बिना रहेंगे नहीं. फिर बाबा देखते भी कि कहाँ देह अभिमान तो नहीं, बड़े का रिकॉर्ड रखते व नहीं. సర్వీస్ యొక్క ఇంట్రెస్ట్ ఎవరిలో ఉంటుందో వాళ్ళు మాటలతో జ్ఞానం చెప్పకుండా ఉండలేరు. బాబా కూడా చూస్తారు, ఎక్కడ దేహాభిమానం రావటం లేదు కదా వీళ్ళకి, జ్ఞానం చెప్పి సేవ చేస్తూ చేస్తూ పెద్దవాళ్ళ పట్ల గౌరవం ఉంచుకుంటున్నారా లేదా అనేది కూడా చూస్తారంట బాబా. జ్ఞానం చెప్పడం వచ్చేసాక మళ్ళీ పెద్దవాళ్ళ మీద రిగార్డు పోవట్లేదు కదా. बड़े महारथियों का रिगार्ड तो रखना होता है. हाँ, कोई छोटा भी होशियार हो जाते तो हो सकता है बड़े को उनका रिगार्ड रखना पड़े, क्योंकि बुद्धि उनकी गैलप कर लेती है. सर्विस का शौक देख बाप तो खुश होगा ना, ये अच्छी सर्विस करेंगे. బాబా చెప్తున్నారు, మహారాధులు పెద్దవాళ్ళ పట్ల గౌరవం ఉంచుకోవాలి. మనకి ఎంత సేవ చేయడం వచ్చేసినా కానీ అక్కడక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ కన్నా తెలివిగా తయారైపోతారు ఉపన్యాసం ఇవ్వడంలో, జ్ఞానం యొక్క సేవ చేయటంలో. అప్పుడు
పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ పట్ల కూడా రికార్డ్ ఉంచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ బుద్ధి డెవలప్ చేసి ముందుకెళ్తున్నారు కదా! సర్వీస్ యొక్క ఇంట్రెస్ట్ చూసి బాబా ఖుషి అవుతారు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వీళ్ళు మంచి సర్వీస్ చేస్తారు అని బాబాకు వారి పట్ల బుద్ధిలో వచ్చేస్తుంది. सारा दिन प्रदर्शनी समझाने की भी प्रैक्टिस करनी चाहिए. प्रजा भी तो ढेर बननी है ना, लाखों प्रजा चाहिए और तो कोई उपाय ही नहीं. బాబా చెప్తున్నారు రోజంతా ప్రదర్శని ఎవరికైనా చెప్పడము అది కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ప్రజలు చాలామంది తయారవ్వాలి కదా, లక్షల సంఖ్యలో. ఇంకో ఉపాయం లేదు. ప్రదర్శనలో వింటారు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం బాబా పిల్లలుగా నిలబడరు, వాళ్ళందరూ ప్రజలుగా వచ్చేస్తారు అని చెప్తున్నారు బాబా. सूर्यवंशी चंद्रवंशी राजा रानी प्रजा सब यहाँ बनने हैं. कितनी सर्विस करनी चाहिए? సూర్యవంశీ చంద్రవంశీ రెండు యుగాలకి కావాల్సిన ప్రజలు రాజా రాణి ఇక్కడ నుండే తయారవ్వాలి. కాబట్టి ఎంత సర్వీస్ చేయాలి మనము ఎంతమందికి అని చెప్తున్నారు బాబా. बच्चों की बुद्धि में ही अभी हम ब्राह्मण बने हैं. घर गृहस्थ में रहने से हर एक की अवस्था अपनी रहती है ना. घर बार तो छोड़ना नहीं है. बाबा कहते हैं घर में बल रहो, परंतु बुद्धि में ये निश्चय रखना है कि ये पुरानी दुनिया खत्म हुई पड़ी है, हमारा बाप से काम है. పిల్లల బుద్ధిలో ఉంది కదా, ఇప్పుడు బ్రాహ్మణులు అయిపోయాం మేము, బాబా పిల్లలయ్యి. బాబా చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ ప్రతి ఒక్కరి స్థితి ఎవరిది వాళ్ళది ఉంటుంది కదా. ఇల్లు వాకలి వదిలేయటం అయితే వదిలేయమని బాబా చెప్పట్లేదు. బాబా ఏం చెప్తున్నారు? భలే ఇంట్లో ఉండండి, కానీ బుద్ధిలో ఇది నిశ్చయం ఉంచుకోండి. మీ ఇల్లు కుటుంబాన్ని కూడా సంభాలిస్తూ కూడా బుద్ధిలో ఏం ఆలోచన ఉండాలి? ఈ ప్రపంచం ఇప్పుడు సమాప్తి అయిపోయి ఉంది, మాకు ఇప్పుడు బాబాతో పని, ప్రపంచంతో కాదు అని ఇది బుద్ధిలో నిశ్చయం ఉండాలి. ఏ भी जानते कल पहले जिन्होंने ये ज्ञान लिया था वही लेंगे. సెకండ్ బై సెకండ్ वो रिपीट हो रहा है. ఇది కూడా మనకు తెలుసు. కల్పపూర్వం ఎవరి జ్ఞానం తీసుకుని ఉంటారు వాళ్ళే ఇప్పుడు కూడా వచ్చి తీసుకుంటారు. సెకండ్ సేమ్ రిపీట్ అవుతుందన్నమాట, సెకండ్ బై సెకండ్. आत्मा में ज्ञान है ना, बाप के पास भी ज्ञान है, तुम बच्चों को भी बाप जैसा बनना है. పాయింట్ ధారణ करनी. ఆత్మలో జ్ఞానం అనేది కూర్చుంటుంది కదా. ఎలాగైతే శివబాబా బిందువులో జ్ఞానం ఉంది కదా, పిల్లలు మీరు కూడా బాబాలాగా తయారవ్వాలి. ఆత్మ వింటున్నారు, పాయింట్స్ ధారణ అయిపోవాలి మీరు. బాబాలో ఎలా జ్ఞానం ఉందో పిల్లల్లో అలా జ్ఞానం నిండిపోవాలి. सब पॉइंट एक साथ नहीं समझाई जाती, लक्ष्य पक्का रखा जाता है. विनाश भी सामने खड़ा है, ये वही विनाश है. सतीक त्रेता में कोई लड़ाई आदि होती नहीं. वो तब बाद में जब बहुत धर्म होते, लश्कर बड़े होते, तब लड़ाई शुरू होती है. అన్ని పాయింట్స్ ఒక్కసారే బాబా చెప్పారు మనకి. రోజు రోజుకి పాయింట్స్ చెప్తూ ఉంటారు బాబా. లక్ష్యం అనేది పక్కాగా ఉంచుకోవాలి. ఇక్కడ వినాశనం కూడా ఎదురుగా నిల్చుంది. అదే వినాశనం, కల్పపూర్వం జరిగిన వినాశనమే. సతయుగం త్రేతయుగంలో వెళ్ళాక మళ్ళీ ఏ యుద్ధాలు జరగవు అక్కడ. తర్వాత చాలా ధర్మాలు తయారవుతాయి కదా. వాళ్ళ ధర్మం యొక్క రాజ్యం తయారు చేసుకుంటారు, సైన్యం తయారవుతుంది. అప్పుడు యుద్ధాలు ప్రారంభమవుతాయి అని చెప్తున్నారు బాబా. ఎవరి సైన్యాన్ని వాళ్ళు తయారు చేసుకుంటారు. సతయుగంలో అలా ఉండరు కదా, సేనాధిపతి సైన్యము అలా ఉంటారేంటి? లక్ష్మీనారాయణ ఇక్కడ ఉండరు. पहले पहले आत्माएं सतो प्रधान से उतरते, फिर सतो रजतम में आते हैं. ये सब बुद्धि में रखना है. कैसे राजधानी स्थापन हो रही हैं, यहाँ बैठे हो तो ये बुद्धि में रखना है. బాబా చెప్తున్నారు మొట్టమొదట ఆత్మలో సతోప్రధాన స్థితి నుండి సతో రజతమ స్థితిలోకి దిగుతున్నారు కదా. ఇవన్నీ బుద్ధిలో ఉండాలి. శివబాబా వచ్చి మాకు ఏ విధంగా ఖజానా ఇస్తున్నారు, రాజధాని ఎలా స్థాపన అవుతుంది, ఇవన్నీ బుద్ధిలో ఉండాలి. శివబాబా ఆఖర్ हमको ఖజానా దేతే జిస్కో బుద్ధి మే ధారణ కర్నా హై. శివబాబా వచ్చి ఖజానా ఇస్తున్నారు మనకి, ఇది బుద్ధిలో धारणा చేసుకోవాలి. अच्छे अच्छे बच्चे नोट्स लेते हैं. नोट्स लेना अच्छा है तो बुद्धि में टॉपिक्स आएगी. आज इस टॉपिक पर समझाएंगे.
మంచి మంచి పిల్లలు నోట్స్ కూడా రాసుకుంటూ ఉంటారు. నోట్స్ రాసుకునే అలవాటు మంచిది. నోట్స్ రాసుకునే అలవాటు ఉంటే మనకి టాపిక్స్ కూడా బుద్ధిలో వస్తూ ఉంటాయి. బాబా మురళి నోట్ చేయడమే కాకుండా అప్పుడప్పుడు ఈరోజు ఈ టాపిక్ మీద నేను పాయింట్స్ తీస్తాను అని కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది నోట్స్ రాయడం వలన. बाप कहते हैं हमने तुमको कितना खजाना दिया था, सती त्रेता में तुम्हारे पास आता धन था, फिर वाम मार्ग में जाने से कम होता गया, खुशी भी कम होती गई, कुछ न कुछ विकर्म होने लगे, उतरते उतरते कलाएँ कम होती जाती है, सतो प्रधान सतो रजतमो के स्टेजेस होती हैं ना. బాబా చెప్తున్నారు, సతీగం త్రేతయుగంలో మీ దగ్గర ఎంత ధనం ఉండేది, నేను ఎంత ఖజానా ఇచ్చాను మీకు. తర్వాత మీరు వామ్ మార్గంలో పడి కళలు తగ్గిపోతూ వచ్చేవి, కారి మార్గంలో పడి కళలు తగ్గుతుంటే మీ జీవితంలో ఖుషి కూడా తగ్గిపోతూ వచ్చింది, ఏదో ఒక వికర్మలు జరిగిపోతూ అలా కళలు తగ్గిపోయాయి. సతో ప్రధానం నుండి సతో రజోతమో ఈ స్టేజెస్ మారిపోతూ వస్తున్నాయి కదా, ఎప్పుడు ఒకేలాగా సతో ప్రధానంగా ఉండిపోవట్లేదు మీరు. सतो से रजो में आते तो ऐसे नहीं फट से आ जाते, तमो प्रधान में भी आहिस्ते आहिस्ते उतरते हो, उसमें भी सत रजो तमो स्टेजेस आएंगे, फट से तमो प्रधान नहीं होंगे, धीरे धीरे सीढ़ी उतरते जाते कला कम होती हैं. బాబా చెప్తున్నారు, సత్వ నుండి రజోలోకి దిగినప్పుడు కూడా ఒక్కసారిగా దూకి రజో స్థితిలోకి వచ్చేస్తారు అనడానికి లేదు, నెమ్మదిగా దిగుతారు. తమో ప్రధానంలో కూడా నెమ్మదిగా దిగుతారు. తమో ప్రధానము అనే ఒక స్టేజ్ రావడానికి కూడా దానిలో కూడా మళ్ళీ స్టేజెస్ ఉంటాయి. తమో ప్రధానంలో కూడా సతోరజో తమో స్థితులు అంటే ముందు లైట్గా సతో అంటే తర్వాత కొంచెం పెరుగుతుంది తమో స్థితి, దాన్ని రజో అంటారు. దానిలో కూడా తమోలో కూడా తమో స్థితి వచ్చేస్తే తమో ప్రధానం అంటారు, హైయెస్ట్ స్టేజ్. అలా ఒక్కసారి తమో ప్రధానంగా అయిపోరు కదా, కలియుగంలో కూడా ఎంటర్ అవ్వగానే నెమ్మదిగా దిగుతూ కళలు తగ్గిపోతాయి. अभी जंप लगाना है, तमो प्रधान से सत्व प्रधान बनना है, इसके लिए टाइम बाकी थोड़ा है. गाया हुआ भी है, चढ़े तो छके वैकुंठ रस. काम की चमाट लगती तो एकदम चकनाचूर हो जाते, हड गुड टूट जाते, जैसे कोई मनुष्य अपना जीवघात करते. आत्माघात नहीं जीवघात कहा जाता है. ऐसे ये भी आत्मा का घात हो जाता है, की कमाई सब खत्म हो जाती हैं. బాబా చెప్తున్నారు, ఇప్పుడు జంప్ చేయాలి. కళలు నెమ్మదిగా తగ్గిపోతే దిగిపోయారు కదా నెమ్మదిగా. ఇప్పుడు ఏం చేయాలి, పైకి ఎక్కాలంటే మళ్ళీ నెమ్మదిగా ఎక్కుతామంటే అవ్వదు, జంప్ చేయాలి అని చెప్తున్నారు బాబా. అంటే ఒక సంగమయుగంలోనే ఎక్కేయాలి మీరు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారవ్వాలి. దీనికోసం టైం చూస్తే చాలా తక్కువ ఉంది కదా, అందుకే జంప్ చేయాలని చెప్తున్నారు బాబా. ఎక్కితే వైకుంఠ రసాన్ని పొందుతారు అని రాశారు. పడ్డారంటే మాత్రం పిండి అయిపోతారు. పడడం అంటే కామం యొక్క దెబ్బ తిన్నారు అంటే మాత్రం తునకలు అయిపోతారు. చూసుకోండి, ఇలాగైతే మనుషులు జీవహత్య చేసుకుంటారు. ఆత్మహత్య అంటారు బయట వాళ్ళు, కానీ ఆత్మహత్య కాదు అది. ఆత్మకి ఎవరో హత్య చేయలేరు కదా, జీవహత్య అంటే శరీరానికి హత్య చేసుకుంటారు. ఎక్కడి నుండో పడిపోయి కుక్కరైపోయి చచ్చిపోతారు కదా. అలాగే ఇక్కడ ఏంటంటే కామం యొక్క దెబ్బ తగిలిందంటే ఇది ఆత్మకు హత్య, శరీరానికి కాదు, మీ ఆత్మను మీరు చంపుకున్నట్టు అయిపోతుంది అన్నారు బాబా. అంటే అర్థం ఏంటి, చేసిన పుణ్య సంపాదన అంతా కూడా సమాప్తి అయిపోతుంది. ఇన్ని రోజులు పవిత్రత ఏదైతే సంపాదించారో బాబా ఉన్నదంతా సమాప్తి అయిపోతుంది. यहाँ तो बाप से वर्षा पाना है, बाप को याद करना है, क्योंकि बाप से बादशाही मिलती है. अपने से पूछना है कि हमने बाप को याद कर कितनी भविष्य के लिए कमाई की. కానీ ఇక్కడ వచ్చింది బాబా వారసత్వం పొందడానికి వచ్చాం మనం. బాబాను జ్ఞాపకం చేయాలి, ఎందుకంటే బాబా నుండి రాజ్య అధికారం లభిస్తుంది. కాబట్టి మన మనసులో మనం రోజు ప్రశ్నించుకోవాలి, నేను బాబాను ఎంత జ్ఞాపకం చేస్తున్నాను, బాబా స్మృతి చేస్తూ భవిష్యత్ సంపాదన ఎంత చేస్తున్నాను, నేను కిత్ని అందోకి లాటి బన్ని, నేను ఎంత అందులో కూతకర్రగా తయారై నడుస్తున్నాను. అంటే
జ్ఞానము మార్గము ఎంతమందికి నేను చూపిస్తున్నాను, చూసుకుంటూ ఉండాలి. घर घर में पैगाम देना है कि ये पुरानी दुनिया बदल रही, बाप नई दुनिया के लिए राजयोग सिखा रहे. ఇంటింటికి మనం ఈ సందేశం ఇవ్వాలి. పాత ప్రపంచం ఇప్పుడు మారిపోతుంది, అందుకే రాబోయే కొత్త ప్రపంచం కోసం బాబా వచ్చి ఇప్పుడు రాజయోగం నేర్పిస్తున్నారు అనేది అందరికీ తెలియచేయాలి. सीढ़ी में दिखाया है, ये बनाने में मेहनत लगती, सारा दिन ख्याल चलता रहता कि ऐसा सहज बनावे जो कोई समझ जाए. सारी दुनिया तो नहीं आएगी, देवी देवता धर्म वाले ही ఆయింగి. మెట్ల వరుస చిత్రంలో చూపించటం జరిగింది కదా. ఇప్పుడు కొత్త ప్రపంచం కోసం రాజయోగం నేర్పిస్తున్నారు బాబా వచ్చి. ఈ చిత్రాలు తయారు చేయటంలో కూడా శ్రమ పడవలసి వచ్చింది పిల్లలకి. రోజంతా ఆలోచన నడుస్తుంది కదా, ఎలా సహజంగా తయారు చేస్తే బాగుంటుంది చిత్రాలు, ఎవరికైనా అర్థమయ్యేలాగా అని ఆలోచించి మంతన చేసి తయారు చేశారు ఈ చిత్రాలు. శ్రమ తీసుకున్నారు కదా, బాబా చెప్తారు కదా, వాళ్ళంతా శ్రమ పడ్డారు, మంతన చేశారు. వెన్న వచ్చేటప్పటికి తినడానికి మనం వచ్చాం. మనమే ఇప్పుడు మంతన చేసి చిత్రాలు చేయక్కర్లే, తయారు చేయక్కర్లే. ఉన్న చిత్రాల మీద ఆలోచించి అర్థం చేసుకొని ఇతరులకి చెప్తే చాలు. అయితే ప్రపంచమంతా రారు ఈ జ్ఞానం వినడానికి అని చెప్తున్నారు బాబా. దేవీ దేవత ధర్మంలో రావాల్సిన వాళ్ళు ఉంటే వస్తారు. तुम्हारी सर्विस तो बहुत चलनी है, तुम जानते हो हमारा क्लास कब तक चलेगा. మీ సేవ చాలా నడుస్తుంది, ఇంకా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు మన క్లాస్ ఎప్పటి వరకు నడుస్తుంది అని. वो तो लाखों वर्ष कल्प के आयु समझते, तो शास्त्र आदि सुनाते ही रहते, समझते जब अंत होगा तब सबका सदगति दाता आएगा, फिर जो हमारे चेले हैं उनकी गति हो जाएगी, फिर हम भी जाकर ज्योति में समा जाएंगे. परंतु ऐसे तो है ही नहीं. బాబా చెప్తున్నారు, లక్షల సంవత్సరాలు కల్పయ్యాక ఆయుష్ అనుకుంటున్నారు మనుషులు. శాస్త్రాలు వినిపిస్తూనే వస్తున్నారు సాధు సన్యాసులు. ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఆఖరు టైం వచ్చేటప్పటికి మాకు సద్గతి అనేది దొరుకుతుంది, మా శిష్యులు ఎవరైతే ఉన్నారో మా వెనుక వారందరికీ కూడా గతి దొరుకుతుంది, అందరూ గతి పొందితే ముక్తి పొందితే మేము కూడా ఆ సమయంలో వెళ్ళి జ్యోతిలో కలిసిపోతాం ఇంకా ఆఖరి సమయంలో అని అనుకుంటున్నారు గురువులు సాధు సన్యాసులు. కానీ అలా లేదు కదా, ఎవరు ఎక్కడే కలిసిపోతారా ఏంటి? ఎవరి పాత్రలు వాళ్ళు పోషించాలి మళ్ళీ వచ్చి, కాకపోతే ఇంటికి వెళ్తారు మళ్ళీ వచ్చి ఎవరి పాత్రలు వాళ్ళు పోషించాలి కదా అని చెప్తున్నారు బాబా. तुम जानते हो हम अमर बाप द्वारा सच्ची सच्ची अमर कथा सुन रहे, तो अमर बाबा जो कहते वो मानना भी चाहिए. सिर्फ कहते मुझे याद करो और पवित्र बनो, नहीं तो बहुत सजाई खानी पड़ेगी, पद भी कम मिलेगा. బాబా చెప్తున్నారు, మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, అమరుడు అయిన శివబాబా ద్వారా, అమరుడు అమరనాథుడు శివబాబా కదా, శివబాబా నుండి రోజు మనం సత్యసత్యమైన అమర కథ వింటున్నాం. మరి అమరుడు బాబా ఏం చెప్తున్నారు అది వినాలి కదా. ఏం చెప్తున్నారు? కేవలం నన్ను జ్ఞాపకం చేసుకోండి అనేది ఒకటి, ఇంకా పవిత్రంగా తయారవ్వండి ఒక్క జన్మ. వినాలి కదా మరి మాట, లేకపోతే చాలా శిక్ష అనుభవిస్తారు, పదవి కూడా తగ్గిపోతుంది చూసుకోండి అని చెప్తున్నారు బాబా. సర్వీస్ మే మెహనత్ కర్నీ, సేవలో శ్రమ పడాలి. ఎలా శ్రమ పడాలి? ఈరోజు బాబా ఏం చెప్తున్నారు, ఎలా శ్రమ పడాలని చెప్తున్నారు ఈరోజు మురళిలో? ఎముకలు అరగదీసి, జైసే దాదీజీ ఋషి కా మిసాల్ హీ హడ్డియా భీ సర్వీస్ మే దే दी. దాదీజీ ఋషి యొక్క ఎగ్జాంపుల్ చెప్తారు శాస్త్రాలు. అతను ఎముకలు కూడా సేవ కోసం అర్పించేశారు. అసుర సంహారం చేయడం కోసం ఎముకలు కూడా ఇచ్చేశాడు దాదీజీ ఋషి అని చెప్తాను కదా. అంటే అర్థం ఏంటి? బాబా సేవలో మనము ఎముకలు ఇవ్వడము, ఎముకలు అర్పించడం అంటే మీనింగ్ ఏంటి? अपने शरीर का भी ख्याल नहीं करके सर्विस में रहना है, इसको कहा जाता है हड्डी सर्विस. और दूसरा है रूहानी हड्डी सर्विस. रूहानी सर्विस वाले रूहानी नॉलेज ही सुनाते रहेंगे. తమ శరీరం కోసం కూడా ఆలోచన చేయకుండా
శరీరాన్ని కూడా లెక్క చేయకుండా సేవలో ఉండడము, దీన్ని ఏమంటారు? ఎముకలు అర్పించడం, అరగతీయడం. దాదాలు చేసి చూపించారు. అలాగే ఇంకొకటి ఆత్మిక హడ్డీ సర్వీస్ అంటే వాళ్ళ ఆత్మిక జ్ఞానం వినిపిస్తూనే ఉంటారు. దాన్ కర్తి ఖుషి మీ నాచితే రేంగే, ధనం దానం చేస్తూ ఖుషీలో నాట్యం చేస్తూ ఉంటారు, దానిలో మజా అనుభవిస్తారు. అదే ఆత్మిక సేవ. दुनिया में जो मनुष्य सर्विस करते वो है जिस्मानी। शास्त्र बैठ सुनाते वो कोई रूहानी सर्विस नहीं। रूहानी सर्विस सिर्फ बाप ही सिखलाते। स्पिरिचुअल बाप भी आकर स्पिरिचुअल बच्चों को, आत्माओं को पढ़ाते हैं। ప్రపంచంలో శారీరక సేవే చేస్తారు, అక్కడ శాస్త్రాలు వినిపిస్తారు కదా, దానికి కూడా ఆత్మిక సర్వీస్ అనడానికి లేదు. ఆత్మిక సేవ ఆత్మిక తండ్రి వచ్చినప్పుడే నేర్పిస్తారు మనకి. ఆత్మిక తండ్రి ఆత్మలకి చదివిస్తారు, ఆత్మలకి జ్ఞానం ఇవ్వడం నేర్పిస్తారు మనకు. అందుకే దీన్ని స్పిరిచువల్ నాలెడ్జ్ అంటారు, స్పిరిచువల్ సర్వీస్ అంటారు దీన్ని. तुम अब तैयारी कर रहे सती नई दुनिया में जाने के लिए। वहाँ तुमसे कोई विक्रम नहीं होगा, वो है राम राज्य। वहाँ होते वो थोड़े मनुष्य आकर पड़ेंगे। ఇప్పుడు మీరు సతీగా కొత్త ప్రపంచంలో వెళ్ళడం కోసం తయారీ చేసుకుంటున్నారు. సతీగం అంటే అక్కడ ఎలాంటి వికర్మలు జరగవు, వికర్మలు చేసే మనుషులు ఉండరు. రామరాజ్యం కదా దాని పేరు. అక్కడ చాలా తక్కువ మంది జనాభా ఉంటారు. ఆ తక్కువ మంది ఇక్కడ వచ్చి చదువుకుంటారు. మరి కోట్లు లక్షల జనాలు వచ్చి పడిపోరు ఇక్కడ మన జాగాలో. ఎందుకు? సతీగం త్రేతయుగంలో రావాల్సిన మానవులు తక్కువ మంది కదా, ఆ తక్కువ మంది క్వాలిటీ ఆత్మని మన దగ్గర వచ్చి చదువుకుంటారు అని చెప్తున్నారు బాబా. अभी तो रावण राज्य में सब दुखी है ना। ये सारी नॉलेज तुम्हारी बुद्धि में है, नंबरवार पुरुषार्थ अनुसार। इस सीढ़ी के चित्र में ही सारी नॉलेज आ जाती है। ये चित्र बनाने के लिए मशीनरी चाहिए। उस गवर्नमेंट की रोज़ अखबार है, कितनी छपती, कितनी कारोबार चलती, यहाँ तो सब हाथ से बनाना पड़ता है। బాబా చెప్తున్నారు, ఈ జ్ఞానం అంతా మీ బుద్ధిలో ఉంది కదా, నంబర్వార్ పురుషార్థ అనుసారం మెట్ల వరుస చిత్రంలో మొత్తం జ్ఞానం నిండి ఉంది. ఈ చిత్రాలు తయారు చేయడానికి కూడా మెషినరీ కావాలి. అసలు మొదట్లో మిషన్ ప్రింటింగ్ ప్రెస్ మనకు లేదు కదా. గవర్నమెంట్ వాళ్ళకైతే వాళ్ళ ప్రెస్ కూడా వేరుగా ఉంటుంది, న్యూస్ పేపర్లు అన్నీ ప్రింట్ అవుతూ ఉంటాయి రోజుకి. ఇక్కడైతే చేతులతోనే అన్నీ తయారు చేయవలసి వస్తుంది. చిత్రాలు అన్నీ పిల్లలు చేతితో తయారు చేసి తర్వాత ప్రింట్ చేయించారు, బయటకు వెళ్ళి ప్రింట్ చేయించేవారు. ఇప్పుడైతే మనకి ప్రెస్, ఇప్పుడు మధుబన్లో అదొక డిపార్ట్మెంట్ తయారైపోయింది. बाप कहते ये अंतिम जन्म पवित्र बनो तो पवित्र दुनिया के मालिक बनोगे। ये नॉलेज कोई के पास नहीं है। कहेंगे इस सीढ़ी में और धर्मों का समाचार कहाँ है, वो भी इस गोले में लगा हुआ है। वो नई दुनिया में तो आते ही नहीं, उन्होंने को शांति मिलती है। भारतवासी स्वर्ग में था ना, శివ్ బాబా చెప్తున్నారు, ఈ ఆఖరి జన్మ పవిత్రంగా తయారైపోతే మీరు పవిత్ర ప్రపంచానికి అధికారులు అవుతారు, రాజా అవుతారు మీరు. ఈ జ్ఞానం ఇంకెక్కడ ఉండదు. మనం ఎట్ల వరుస చిత్రం చూపించి చెప్తే చాలామంది అంటారు, ఇతర ధర్మాలు ఎక్కడ ఇక్కడ చూపించలేదు మీరు, వాళ్ళందరూ ఏమవుతారంటారు. అందుకే సృష్టి చక్ర చిత్రం చూపించారు. అందులో ఇతర ధర్మాలు ద్వాపర యుగం నుండి ఎలా ప్రవేశిస్తాయి అంతా ఉంది. ఇతర ధర్మాల వాళ్ళు కొత్త ప్రపంచంలో రారు కదా, సత్యయుగం త్రేతయుగంలో వాళ్ళకి శాంతి దొరుకుతుందన్నమాట, అక్కడ ఉంటారు శాంతిధామంలో. భారతవాసీలే స్వర్గంలో ఉండేవారు కదా అని చెప్తున్నారు బాబా. भारत में ही बाप राजयोग सिखलाने आते, इसलिए भारत का प्राचीन राजयोग सब पसंद करते। इस चित्र से वो खुद ही समझ जाएंगे बराबर नई दुनिया में सिर्फ भारत ही था, अपने धर्म को भी समझ जाएंगे. భారతదేశంలోనే బాబా రాజయోగం నేర్పించటానికి వస్తున్నారు. అందుకే భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగము అని మహిమ చేస్తారు. అన్ని దేశాల వాళ్ళు ఇష్టపడతారు భారత ప్రాచీన రాజయోగము అంటే. ఈ చిత్రాల ద్వారా స్వయం వాళ్ళకి అర్థమైపోతుంది నిజంగా కొత్త ప్రపంచంలో కేవలం భారతదేశమే ఉండేది అని.
మన సృష్టి చక్రం కానీ కల్పవృక్షం కానీ ఎలా ఉన్నాయంటే ఇతర ధర్మాలు వాళ్ళు చూడగానే వాళ్ళకి అర్థమైపోతుంది. మా పాత్ర అయితే సత్యుగంలో లేదు, భారతదేశం ఒక్కటే ఉంటుందని అర్థమైపోతుంది. మా ధర్మం యొక్క పాత్ర ఏంటి ఎప్పుడు వస్తుంది అది కూడా వాళ్ళకి అర్థమైపోతుంది చిత్రాల్లో చూసి. जैसे क्राइस्ट आया धर्म स्थापन करने, इस समय वो भी बेघर रूप में है, सभी तमो प्रधान है। ये रचता और रचना की कितनी बड़ी नॉलेज है। तुम कह सकते हैं कि हमको किसी के पैसे की दरकार नहीं, पैसा हम क्या करेंगे, तुम ये सुनो और दूसरों को सुनाने के लिए ये चित्र आदि छपाओ, इन चित्रों से काम लेना है. బాబా చెప్తున్నారు ఈ సమయంలో క్రైస్ట్ కూడా ధర్మస్థాపన చేయడానికి వచ్చారు. అతడు కూడా జన్మల్లో వచ్చేసి తమ ప్రధానంగా అయిపోయి ఉన్నారు, బెగార్ అయి ఉన్నారు. ఇప్పుడు అంటే ఏంటి, పవిత్రత అంతా కోల్పోయి ఉన్నారు. ఇలాంటి రచయిత రచన యొక్క జ్ఞానం, ఎంత గొప్ప జ్ఞానం బాబా మనకి ఇస్తున్నారు. ఎవరికైనా మీరు చెప్పండి, ధనంతో మాకేం పని లేదు, నిన్నెవరో అడుగుతున్నారు మా కోసం, మేము వచ్చినప్పుడు ఇంత శ్రద్ధగా మీరు రిసీవ్ చేసుకుంటారు, ఇంత శ్రద్ధగా మా కోసం వినిపిస్తూ ఉంటారు, మీరు మీకు మోటో ఏంటి అని ప్రశ్న అడుగుతున్నారు అన్నమాట. ఇక్కడ ఏంటి, ధనం ఇస్తారా, సాలరీ ఇస్తారా? అలాగేమి ధనం కోసం కూడా ఎవరు మనసు పెట్టి చేయరు ఈ రోజుల్లో. ఇది ఏంటంటే భవిష్యత్ ప్రాప్తి, భాగ్యం, సేవ చేసి మా భాగ్యం ఏం తయారు చేసుకోవడానికి టైం కేటాయిస్తున్నాం. అనేకల కళ్యాణం జరగడం ద్వారా దానికి నిమిత్తమైతే మనం దాని ద్వారా మనకు భాగ్యం అనేది తయారవుతుంది. మా భాగ్యం కోసం ఏం చేస్తున్నాం, ఎవరి కోసం ఏం శ్రమ పడటం లేదు. ధనంతో పని లేదు ఇక్కడ. ధనం మేమేం చేసుకుంటాం, మీరు వినండి. అనేక మందికి వినిపించే ఈ కార్యక్రమాలు జరగడం కోసం మీరు ఖర్చు పెట్టుకోండి. కావాలంటే చిత్రాలని అవన్నీ ఇవన్నీ ప్రింట్ అవుతూ ఉంటాయి కదా, దానికి ఉపయోగిస్తాం పుస్తకాలని. హాల్ బనావో జహా ఏ నాలెడ్జ్ సున్నాయి జాయి, అలాగే హాల్ కట్టించండి, అక్కడ అనేక మంది వచ్చి జ్ఞానం వింటారు. సెంటర్స్, హాల్స్. బాకీ హమ్ పైసా లేకర్ క్యా కరేంగే, మా కోసం ఏం డబ్బు ఇక్కడ అవసరం లేదు, మేము డబ్బులు తీసుకొని మేము ఏం చేసుకుంటాం. तुम्हारे ही घर का कल्याण होना है, तुम सब प्रबंध करो, बहुत आकर सुनेंगे. మీరు ఒక హాల్ ఏర్పాటు చేయండి, చాలామంది వచ్చి వింటారు. మీరు డబ్బు ఖర్చు పెట్టి హాల్ కట్టించి చిత్రాలన్నీ ఏర్పాటు చేశారంటే మీ ఇంటికి మీకు కళ్యాణం అవుతుంది, మీ ఇంట్లోని వాతావరణం తయారవుతుంది. మీరు ఏర్పాటు చేయండి, చాలామంది వచ్చి వింటారు. మాకేం డబ్బు అవసరం లేదు, దానికి మీరు పెట్టుకొని మీరు చెయ్యండి అని చెప్పడం జరుగుతుంది. रचना और रचता की नॉलेज तो बड़ी अच्छी है, ये तो मनुष्यों को ही समझाने हैं. विलायत वाले ये नॉलेज सुनकर बहुत पसंद करेंगे. రచయిత రచన యొక్క జ్ఞానం చాలా మంచి జ్ఞానం ఉంది. విదేశీయులు కూడా ఈ జ్ఞానం విని చాలా ఇష్టపడతారు, చాలామంది వస్తారు అని చెప్తున్నారు బాబా. बहुत खुश होंगे, విదేశీయులు కూడా చాలా ఖుషి అవుతారు ఈ జ్ఞానం విని. समझेंगे हम भी बाप के साथ योग लगाएंगे तो विकर्म विनाश हो जाएंगे. सबको बाप का परिचय देना है. అర్థమవుతుంది, మేము కూడా బాబాతో యోగం జోడించుకుంటే వికర్మలు వినాశనం అవుతాయి అని వాళ్ళకి అర్థం అవుతుంది. ఇతర ధర్మాల వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అందరికీ బాబా సందేశం వినిపించాలి మనం మాత్రం. समझेंगे ये नॉलेज गॉड फादर के सिवाय कोई दे ना सके. మనం ఈ జ్ఞానం చెప్పినప్పుడు వాళ్ళకి కొంతమందికి అనుభవం కూడా అవుతుంది, ఇలాంటి జ్ఞానం గాడ్ ఫాదర్ తప్ప ఇంకెవరు ఇవ్వలేరు అని. कहते हैं खुदा ने బహిస్థ స్థాపనకే పరంతు ఒక ऐसे आते ये किसको पता नहीं. ఖురాన్లో కూడా చెప్పారు, ఖుదా అంటే ఈశ్వరుడు, బహిస్ అంటే స్వర్గాన్ని స్థాపన చేస్తారు. కానీ అది ఎప్పుడు వస్తారు, ఎలా స్థాపిస్తారు, ఇది ఎవరికి కూడా తెలియదు అని చెప్తున్నారు మామ. తుమ్హారీ బాతే సున్కర్ బహుత్ ఖుష్ హోంగే. కాబట్టి మహమ్మదీయులు కూడా విన్నారనుకోండి, ఇప్పుడు బహిస్ స్థాపన అవుతుంది అని మీరు చెప్పండి, వాళ్ళకి చాలా ఖుషి అవుతారు అని చెప్తున్నారు బాబా. ఫిర్ పురుషార్థకర్ యోగ సీకేంగే, ఇష్టమైంది అనుకోండి వచ్చి పురుషార్థం చేసి యోగం కూడా నేర్చుకుంటారు. तमो प्रधान से सत्व प्रधान बनने के लिए भी पुरुषार्थ करेंगे. सर्विस के लिए तो बहुत ख्याल करना चाहिए. తమో ప్రధాన నుండి సత్వ ప్రధానమయ్యే పురుషార్థం చేస్తారు, ఇష్టమైతే కంటిన్యూ అవుతారు దానికోసం.
అయితే సర్వీస్ కోసం చాలా ఆలోచన నడవాలి మీకు అని చెప్తున్నారు బాబా. భారత్ మీ హునర్ దిఖాయే తబ్ బాహర్ భేజెంగే. భారతదేశంలో మీరు సేవ చేసి మీ నైపుణ్యం ఏంటో మీరు చూపిస్తే అప్పుడు విదేశాల్లో కూడా పంపిస్తారు సేవ చేయడం కోసం బాబా. ये मनुष्य जानेंगे नई दुनिया बनने में कोई देर थोड़ी ही लगती, कहाँ भी अर्थक्वेक आदि होती तो 2-3 वर्ष में एकदम नए मकान बन जाते। जितने बहुत कारीगर होंगे उतना जल्दी मकान बनेंगे, 1 मास में भी मकान बना सकते कारीगर। सामान आदि सब तैयार हो फिर बनने में देरी थोड़ी लगेगी। विलायत में मकान कैसे बनते हैं, मिनट मोटर, तो स्वर्ग में कितनी जल्दी बनते होंगे। బాబా చెప్తున్నారు భారతదేశంలో సేవ చేసి చూపిస్తే విదేశాలకి పంపిస్తారు బాబా. కొత్త ప్రపంచం తయారవడంలో ఏమీ ఆలస్యం కాదు. భూకంపాలు ఇవన్నీ వస్తాయి. ఇక్కడ కూడా చూడండి భూకంపాలు వచ్చి పడిపోతుంటే మళ్ళీ ఇప్పుడు చూడండి భుజ్ కచ్ ఏరియాలో అస్సలు ఒక ఇల్లు కూడా మిగలలేదు అన్నట్టంతా పడిపోయారు ఆ రోజుల్లో. మళ్ళీ 2-3 సంవత్సరాల్లో ఊరు తయారైపోతుంది, కొత్త ఇల్లు మళ్ళీ తయారు చేసేసుకుంటున్నాం. ఎంత ఈ కార్మికులు పెరుగుతున్నారో ఎంత లేబర్ని పెట్టుకుంటే అంత తొందరగా ఇల్లు తయారు చేసేస్తూ ఉంటారు. మిషనరీస్ కూడా అలాంటివి వచ్చాయి, ఒక నెల రోజుల్లో కూడా కట్టేయచ్చు ఇల్లు అన్నట్టు. అలా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. కార్మికులు ఉంటే మిషనరీస్ ఉంటే సరుకు ఉంటే సామాన్ అవి తయారవడానికి ఏమీ లేట్ అవ్వదు. విదేశాల్లో అయితే మినిట్ మోటార్ అని నిమిషాల్లో ఇల్లు తయారవుతుంది అన్నట్టు తయారైపోతూ ఉంటాయంట విదేశాల్లో. మరి స్వర్గంలో ఇంకెంత తొందరగా తయారైపోతాయి భవనాలు. सोना चांदी बहुत तुम्हारे को मिल जाते, खानियों से सोना चांदी हीरे आदि ले आते, हुनर तो सब सीख रहे हैं। साइंस का कितना घमंड है, यही साइंस फिर वहाँ भी काम आएगी। यहाँ सीखने वाले वहाँ दूसरा जन्म ले काम में आएंगे। उस समय तो सारी नई दुनिया हो जाती है, रावण राज ही खत्म हो जाता है। బాబా చెప్తున్నారు బంగారం వెండి గనులు ఉంటాయి, వజ్రాలు గనుల్లో నుండి తీసుకొస్తారని చెప్తున్నారు బాబా. దాంతో ఇల్లు కట్టుకుంటారు అక్కడ మీరు స్వర్గంలో. ఆ కళ ఆ నైపుణ్యం ఇక్కడ నేర్చుకుంటున్నారు. సైన్స్లో ఇన్ని రకాలు ఉంది. అయితే ఇక్కడ సైన్స్ యొక్క అహంకారం ఉంటుంది, కానీ ఇదే సైన్స్ సత్యగంలో ఒక నైపుణ్యంలాగా పని చేస్తుంది అంటున్నారు బాబా. ఇక్కడ నేర్చుకునే వాళ్ళు కూడా శరీరాలు వదిలి మళ్ళీ 2వ జన్మ తీసుకొని అక్కడ ఉపయోగపడతారు. సైన్స్ యొక్క సంస్కారం తీసుకొని వచ్చి ప్రపంచమంతా కొత్తది ఉంటుంది. అప్పుడు రావణ రాజ్యమే ఉండదు కదా కొత్త ప్రపంచంలో అని చెప్తున్నారు బాబా. 5 तत्व भी कायदे मुजिब सर्विस में रहते स्वर्ग बन जाता है. పంచతత్వాలు కూడా నియమానుసారం ఈ సేవలో ఉంటాయి అక్కడ స్వర్గంలో. स्वर्गम తయారైపోతుంది కదా. वहाँ कोई उपद्रव नहीं होता है, रावण राजी नहीं है, सभी सतो प्रधान ही. ప్రకృతి పంచతత్వాలతో ఉపద్రవాలే ఉండవు అక్కడ మీకు, అంతా సతోప్రధాన స్థితి ఉంటుంది. सबसे अच्छी बात है कि बाप से बहुत लव होना चाहिए. बाप जो पूर्णा देते हैं उसको धारण करना और दूसरों को दान देना है. అన్నింటికన్నా మంచి విషయము పాయింట్ ఏంటంటే బాబాతో చాలా లవ్ అనేది ఏర్పడిపోవాలి మీకు. బాబా ఏదైతే ఆలోచనలు చింతన ఇస్తున్నారో దాన్ని ధారణ చేసుకోవాలి, ఇతరులకి దానం చేయాలి. జితన దానం దెంగి ఉతన ఇక్కట హో జాయేగా. ఎంత దానం చేస్తే అంత మీకు పోగైపోతూ ఉంటుంది. జ్ఞానధనం పంచుతున్న కొద్దీ పెరిగిపోతూ ఉంటుంది మీకు అని చెప్తున్నారు బాబా. सर्विस ही नहीं करेंगे तो धारणा कैसे होगी. सर्विस में बुद्धि चलनी चाहिए. सर्विस చేయకపోతే ధారణ ఎలా జరుగుతుంది మీ బుద్ధిలో. కాబట్టి సర్వీస్ కోసం బుద్ధి నడిపిస్తూ ఉండాలి. సర్వీస్ తో बहुत ढेर हो सकती, कोई करते रहे. సర్వీస్ అయితే మీరు చేస్తూ ఉంటే చాలా జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అయితే అందరూ వచ్చేస్తారని అనుకోవటానికి లేదు, మనం సర్వీస్ చేస్తూ వెళ్ళిపోవడమే. ఎవరు దేవతా ధర్మంలో రావాల్సిన వాళ్ళు ఉంటారో అది కూడా కొంచెం ఏదైనా అక్కడ ఎక్కువ కాలం ప్రాప్తి తయారు చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటారు, వాళ్ళే కంటిన్యూ అవుతారనమాట. దిన్ ప్రతిదిన్ ఉన్నతి को पाना है, अपनी भी ఉన్నతి करनी है. రోజు రోజుకి ఉన్నతి పొందాలి మనం సర్వీస్ చేస్తూ. తమ ఉన్నతి కూడా తాము చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా
मीठे मीठे सिक्की लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, आपस में एक दो का रिकॉर्ड रखना है। परस्पరం ఒకరి పట్ల ఒకరు गौरव ఉంచుకోవాలి। सर्विस का बहुत बहुत शौक रखना है। सर्विस కోసం చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంచుకోవాలి। ज्ञान रत्नों से अपनी झोली भरकर फिर उसका दान करना है। జ్ఞాన రత్నాలతో తమ జోలి నింపుకొని తర్వాత దానిని దానం చేయాలి। सेकेंड पॉइंट, एक बाप से ही सुनने का संकल्प रखना है। ఒక బాబా నుండి వినాలి అనే సంకల్పం ఉంచుకోవాలి। दूसरे ख्यालों में बुद्धि को भटकाना नहीं है। వేరే ఆలోచనల బుద్ధిని భ్రమింప చేయకూడదు। బాబా మనకి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటే డైరెక్షన్స్ తీసుకోవాలి, వినాలి, అంతేకాని ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది మీరు మీ ఆలోచనలు చేస్తూ బుద్ధిని భ్రమింప చేయకూడదు అని చెప్తున్నారు బాబా। वरदान, ईश्वरी अथॉरिटी द्वारा संकल्प व बुद्धि को आर्डर प्रमाण चलाने वाले मास्टर सर्वशक्तिवान भव। ईश्वरीय अथॉरिटी द्वारा संकल्प మరియు బుద్ధిని ఆర్డర్ అనుసారం నడిపించేటటువంటి మాస్టర్ సర్వశక్తివంతులుగా కండి। जैसे स्थूल हाथ पाँव को बिल्कुल सहज रीति जहाँ चाहो वहाँ चलाते हो व कर्म में लगाते हो, वैसे संकल्प व बुद्धि को जहाँ लगाने चाहो वहाँ लगा सको। इसे ही कहते हैं ईश्वरी अथॉरिटी। ఎలాగైతే స్థూలమైన కాళ్ళు చేతులు సహజంగా మీరు ఎటు కదపాలంటే అటు కదపగలరో, కర్మలో పెట్టగలరో కాళ్ళు చేతుల్ని, అలాగే సంకల్పము బుద్ధిని కూడా, సంకల్పం మరియు బుద్ధిని కూడా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టగలగాలి। దీనిని ఈశ్వరీయ అథారిటీ అని అంటారు। जैसे वाणी में आना सहज है वैसे वाणी से परे जाना भी इतना ही सहज हो। इसी अभ्यास से साक्षात्कार मूर्त बनेंगे। ఎలాగైతే వాణిలో రావడం, ధ్వనిలోకి రావడం సహజము, అలాగే వాణి నుండి ధ్వని నుండి అతీతం కావాలి అంటే అది కూడా అంత సహజంగా అనిపించాలి। ఇలాంటి అభ్యాసం ద్వారా సాక్షాత్కార మూర్తులు అయిపోతారు మీరు। तो अब इस अभ्यास को सहज और निरंतर बनाओ, तब कहेंगे मास्टर सर्वशक्तिमान। ఇప్పుడు ఇలాంటి అభ్యాసాన్ని సహజం మరియు నిరంతరంగా తయారు చేసుకోండి, అప్పుడే మాస్టర్ సర్వశక్తివంతులు అని అంటారు। మనస్సుని బుద్ధిని అంటే సంకల్పాలను బుద్ధిని ఆర్డర్ అనుసారం నడిపించే అభ్యాసం। ధ్వని నుండి అతీతం అవ్వాలంటే సెకండ్లో ధ్వని నుండి అతీతం అయ్యే అభ్యాసం। ఇవన్నీ నిరంతరం ఈ అభ్యాసం సహజంగా ఉండేలాగా సెట్ చేసుకుంటే, అలవాటు చేసుకుంటే అప్పుడు ఏమంటారు, మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉన్నారు మీరు అని। स्लोगन, स्वस्थिति शक्तिशाली हो तो परिस्थिति उसके आगे कुछ भी नहीं है। స్వస్థితి శక్తిశాలిగా ఉన్నట్లయితే పరిస్థితి దాని ఎదురుగా ఏమీ కాదు। స్వస్థితి శక్తిశాలిగా ఉన్నట్లయితే పరిస్థితి దాని ఎదురుగా ఏ మాత్రము కాదు, అదే వెళ్ళిపోతుంది పరిస్థితి, స్వస్థితి కరెక్ట్గా ఉంచుకుంటే। అచ్చా, బాబా ఈరోజు ఏం చెప్తున్నారు, ఉన్నతమైన అదృష్టం తయారు చేసుకోవాలంటే ఆత్మిక సేవ పైన ఇంట్రెస్ట్ పెట్టుకోండి, జ్ఞానదానం దానం చేస్తూ ఉండండి।
ఆత్మిక సేవ చేసే పిల్లలకు బాబా ఇచ్చే శ్రీమతం ఏంటి? దదీజీ ఋషిలాగా మీ ఎముకలు అర్పించండి. శరీరాన్ని కూడా మీరు లెక్క చేయకుండా, ఎక్కువ దానికోసం ఆలోచించకుండా సేవలో ఇమిడి ఉండండి. దీంతోనే మీ భాగ్యము ప్రాప్తి తయారయ్యేది ఉంది. జ్ఞానరత్నాలు దానం చేస్తూ ఉండండి. సేవ కోసమే మీ బుద్ధి నడుస్తూ ఉండాలి. ఎంత సేవ చేస్తే అంత ఖుషిలో నాట్యం చేస్తూ ఉంటారు మీరు అని చెప్తున్నారు బాబా. మీకు ధనం అనేది ఇంకా ఇప్పుడు పెరిగిపోతుంది. జ్ఞానధనము, స్థూల ధనానికి కూడా లోటు ఉన్నది. జ్ఞానధనం పెరుగుతూ ఉంటే భవిష్యత్తులో అయితే ఇంకా లెక్కే లేదు కదా. ఆ ప్రాప్తి తయారవ్వాలంటే ఇక్కడే మీరు మరి సేవ పట్ల ఇంట్రెస్ట్ పెట్టుకోండి. ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఒకరి పట్ల ఒకరు గౌరవం కూడా ఉంచుకోండి. సేవ చేయడం వచ్చేసిందని పెద్దవాళ్ళని లెక్క చేయకుండా వెళ్ళడం అలా కాదు. మహారథి పెద్దవాళ్ళు అని వాళ్ళని గౌరవించండి. అలాగే పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళు సేవ చేయటంలో తెలివిగా ఉన్నారంటే వాళ్ళని గౌరవించి నడిపించాలి అని చెప్తున్నారు బాబా. అలా ఒకరి పట్ల ఒకరికి గౌరవం అనేది ఉండాలి. సర్వీస్ పట్ల ఇంట్రెస్ట్ ఉంచుకోవాలి. ఒక బాబా నుండే వినాలనే సంకల్పం పెట్టుకోండి. బాబా చెప్తుంటే మళ్ళీ మీ ఆలోచనలు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, మీ ఆలోచనలో బుద్ధిని భ్రమింప చేయకండి అని చెప్తున్నారు బాబా. మనస్సు బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టగలిగే అభ్యాసం చేయండి. సహజంగా వాటిని నడిపించాలి. మీరు కాళ్ళు చేతుల్ని ఎలా సహజంగా ఎత్తాలంటే ఎత్తుతా, దించాలంటే దించుతున్నా, అలా మనస్సు బుద్ధిని కూడా ఎక్కడ ఎప్పుడు ఎలా పెట్టాలనుకుంటే అలా పెట్టగలిగే అభ్యాసం చేయండి. అప్పుడే మాస్టర్ సర్వశక్తివంతులు అంటారు. మీ ఆర్డర్లో మనస్సు బుద్ధి అలా నడిపించగలిగినప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులు అంటారు. స్వస్థితి శక్తిశాలిగా ఉంటే పరిస్థితి దాని ఎదురుగా ఏమాత్రం కాదు, ఏమీ చేయలేదు అది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈరోజు సద్గురువారం, బాబాకి భోగ్ అర్పిద్దాం. जा बाबा की
सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और